కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే కొందరు నేతలు ప్రజాపాలనపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్. బాల్క సుమన్, గాధరి కిషోర్, గువ్వల బాలరాజు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేపర్ లీక్ ఘటనలు జరిగినప్పుడు వీరు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. డిఎస్సి గ్రూప్ 2 వాయిదా వేయాలంటున్నారని, స్కూళ్లలో టీచర్ల కొరత సమస్య పరిష్కరించేందుకే డిఎస్సి నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగులను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 14 సంవత్సరాలు విద్యార్థులు ఉద్యమాలు సాగించిన ఉద్యమాన్ని మరి మేమే చేసినామని చెప్పి చెప్పుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు, తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాలను వచ్చిన తెలంగాణ విద్యార్థుల ఉద్యోగ సంఘాల శవాల మీద కుర్చీలేసుకొని 10 సంవత్సరాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద ఒక దండులాగా దోచుకున్న కుటుంబం ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన కోసం 10 సంవత్సరాలుగా శ్రమించి మరి తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పాలనను తెలంగాణ ప్రజలకు అందిస్తున్న మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు టిఆర్ఎస్ కేసీఆర్ మోచేతి నీళ్లు తాగిన నాయకులు కొంతమంది అడపదడప మాట్లాడుతున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా దోచుకున్నది కేసీఆర్ కుటుంబం అయితే వారికి వత్తాసు పలికే మోచేతి నీళ్లు తాగే నాయకులు గాధరి కిషోర్ గారు, బాల్క సుమన్ గారు, లేదంటే గువ్వల బాలరాజు గారు. వీరికి ఉద్యమ నేతలుగా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈ ముగ్గురికి ఏమాత్రం మానవత్వం గాని బుద్ధి జ్ఞానం గాని ఉంటే టిఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలుగా ఎలాంటి నియామకాలు చేపట్టనప్పుడు, అదేవిధంగా నియామకాల పేరు మీద నోటిఫికేషన్లు వచ్చి ఆ నోటిఫికేషన్లు వాయిదాలు పడ్డ తర్వాత చాలా కాలం 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నోటిఫికేషన్లు నియామకాల పేరు మీద పేపర్ లీకేజీలు టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నాయకుల మరి తాబేదారులు మరి బినామీలు పేపర్లు మరి కిల్లి కొట్టు దగ్గర కూడా అమ్ముకుంటున్నప్పుడు ఈ సన్నాసులు ఎక్కడ నిద్రపోయారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదే విధంగా గ్రూప్ 1 లీకేజ్ మీద మరి మనోవేదనకు గురై ఒక విద్యార్థిని నర్సంపేట మరి అమ్మాయి చనిపోయినప్పుడు, మరి ప్రవళిక అనే అమ్మాయి చనిపోయినప్పుడు ఈ దద్దమ్మలు ఈ సన్నాసులు ఎక్కడ నిద్రపోయారో ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రజానీకం ఆశించిన నీళ్లు నిధులు నియామకాల మీద ఏనాడైనా వారి నాయకులను ఎప్పుడన్నా మరి ప్రశ్నించిరా? ప్రతి శాఖలో అవినీతి, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే ప్రణాళికలు వేసిరు తప్ప 10 సంవత్సరాల్లో ఉద్యోగుల గురించి ఏనాడైనా మరి వారి ప్రభుత్వ నాయకులు ఎప్పుడన్నా అధిష్టానాన్ని ఎప్పుడన్నా కలిసి కనీసం నివేదికలు కనీసం సమర్పించిరా? విద్యార్థుల పక్షాన ఏనాడు మాట్లాడని ఈ ముగ్గురు ప్రతిసారి వాళ్ళు ఉసిగొల్పితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉసిగొల్పినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మేసిపోవడానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా.